సెకండ్ స్టేజ్లో ఒక నోట్స్ మేకింగ్ అనేది చేస్తాము. ఇప్పుడు మనం నోట్స్ మేకింగ్ అంటే ఇలా ఉందో చూడండి. ఇలా ఒక షార్ట్ నోట్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే అప్లోడ్ చేశాను. 5 యూనిట్స్ మీద టోటల్ 5 షార్ట్ రివిజన్ బుక్లెట్స్ చేయడం జరిగింది. 5 యూనిట్స్ మీద క్విక్ రివిజన్ బుక్లెట్స్ లాగా. ఇదేమో సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో మనం ఇలాంటి నోట్స్ ఒకటి తయారు చేసి పెట్టుకుంటాం, రైట్? అంటే మనకి ప్రిపరేషన్లో స్టార్టింగ్లో ఒక స్టాండర్డ్ బుక్ ఏదో మీరు వి ప్రకాష్ చదివి ఉండొచ్చు, లేదా తెలుగు అకాడమీ చదివి ఉండొచ్చు, లేదా ఒక ఉస్మానియా ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆ బుక్ చదివి ఉండొచ్చు, దట్ ఈస్ ఫైన్. అండ్ నెక్స్ట్ షార్ట్ నోట్స్ చేస్తారు సెకండ్ స్టేజ్. ఆ షార్ట్ నోట్స్ అనేది కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేసి ఇచ్చాము ఇందులో మీకు. ఇలా ఈ షార్ట్ నోట్స్ ఎవ్రీడే ఒక్కొక్క యూనిట్ నుంచి నేను పోస్ట్ చేశాను మీకు, ఒక యూనిట్కి. ఇది గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2కి హెల్ప్ అవుతుందని ఇది ఒక యూనిట్ మీద ఈ షార్ట్ నోట్స్ అనేది మీరు ఎగ్జాంపుల్ ఇలా చూస్తూ పోతే ప్రిపరేషన్కి సంబంధించింది. థర్డ్ ఆస్పెక్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్స్ మోడల్ ఆన్సర్ రాయడానికి హెల్ప్ అయ్యే కీవర్డ్ ఓరియంటెడ్ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ అని పెట్టాం. కీవర్డ్ ఓరియంటెడ్ ఆన్సర్ రైటింగ్, వాట్ డస్ ఇట్ మీన్? Suppose this is our question. Discuss the characteristics that define Telangana as unique cultural area. The Telangana characteristics cultural aspect lo adugutunnaru ikkada. Simple. Characteristics of Telangana in terms of culture. So characteristics ante Telangana ku sambandhinchina ee location edi keywords characteristics annappudu linguistic identity gaani, cultural diversity, geographical location ivanni characteristics kada. తెలంగాణ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏం చెప్తామని న్యాచురల్గా ఇవి డైమెన్షన్స్. సో సోషల్గా ఉండే స్ట్రక్చర్ ఎలా ఉంది తెలంగాణలో, జియోగ్రఫికల్ లొకేషన్ ఏంటి, తెలంగాణ కల్చరల్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ ఐడెంటిటీ ఎట్లుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ ఎకనమిక్ ప్రాక్టీసెస్ ఏంటి తెలంగాణ. నెక్స్ట్ కమింగ్ టు దిస్ పార్ట్, ఫర్ ఈచ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణకు సంబంధించినటువంటి లక్షణాల్లో ప్రతి లక్షణానికి సంబంధించి మనం ఇక్కడ ఒక పాయింట్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. అండ్ ప్రాపర్ ఎలాబరేషన్ టర్మ్ అనేది ఒకటి పెట్టుకోవాలి, ఎలాబరేషన్ వర్డ్స్ ఎగ్జాంపుల్లో. సో దానికి సంబంధించి ఈ కీవర్డ్ స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, విత్ స్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జాంపుల్స్ అండ్ సబ్స్టాన్షియేషన్. ఇప్పుడు కల్చరల్ డైవర్సిటీ అంటే రిలీజియన్ ఏంటి, ఫెస్టివల్స్ ఏంటి, కల్చర్స్ ఏంటి అందులో. అంటే దక్ని, పర్షియన్ అండ్ తెలుగు కల్చర్ ఇంటర్మిక్స్ అయి ఉంటుంది తెలంగాణలో. కాస్మోపాలిటన్ అంటే ప్లూరలిజం, యాక్సెప్టెన్స్, టాలరెన్స్ ఇదన్నీ ఇందులో పార్ట్ డైవర్సిటీ అనేది. సో కీ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ, హిందీ, లింగ్విస్టిక్ ఐడెంటిటీ ఆఫ్ తెలంగాణ, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ తెలంగాణ విచ్ హ్యాస్ సర్టెన్ ఎగ్జాంపుల్స్. ఇలాంటివి మీరు ఇక్కడ ఒకసారి చూస్తే సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే కాంప్లెక్స్ క్యాస్ట్ స్ట్రక్చర్ ఉంటుంది, అండ్ రిచ్ ఫోక్ లిటరేచర్, డైవర్స్ ఆర్ట్ ఫార్మ్స్, ఇవన్నీ మనం ఇంతే స్ట్రక్చర్లో జస్ట్ ఇలానే మీరు అటువైపు డైమెన్షన్ నుండి ఇటువైపు ఈ కీవర్డ్స్ తోటి క్లియర్గా ఎగ్జాంపుల్స్ తోటి కనుక మనకు వస్తే హౌ బ్యూటిఫుల్ ద ఆన్సర్ విల్ బి. స్ట్రక్చర్ ఫ్లో ఆన్సర్ 1 minute చదవచ్చు ఎగ్జామినర్, జస్ట్ 1 minute ఆన్సర్ చదవచ్చు. ఇది థర్డ్ స్టేజ్. ఈ స్టేజ్కి రావడానికి నేను ఇందాక చెప్పిన 3 stages ఉన్నాయి చూసారా, అక్కడ టాప్లో ఉంది. ఫస్ట్ స్టేజ్లో ఆ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ చదవడానికి మీకు మొత్తం ఒక డే పడుతుంది. దాని నుంచి ఒక షార్ట్ నోట్స్ చేయడానికి, ఒక క్లాస్ అటెండ్ చేయడమో, మళ్ళీ చదువుకోవడమో, రిపీటెడ్గా రివైజ్ చేయడమో అక్కడి వరకు రావడానికి అవుతుంది. అంటే అసలు ఇప్పటి వరకు కోచింగే లేని వాళ్ళు అది అటెండ్ చేయడానికి, ఆ యూనిట్ వినడానికి 1 week పడుతుంది. దాని మీద నోట్స్ చేసుకోవడానికి ఆ 1 week ప్రిపరేషన్ చేస్తారు, దాని మీద టెస్టులు రాస్తారు. టెస్ట్ రాసిన తర్వాత కదా ఫైనల్ అవుట్కమ్ వస్తుంది. అంటే ఈ టెస్ట్ యాక్చువల్ మోడల్ ఆన్సర్ ఇట్లా ఇవ్వలేదు మేము. యాక్చువల్ మోడల్ ఆన్సర్ కీవర్డ్తో లేదు. ఇప్పుడు మీకు ఇచ్చిన హార్డ్ కాపీ ఈ కీవర్డ్స్తో ఉంది. ఇది ఫైనల్ ఫిల్టర్ అయ్యి జ్యూస్ అంతా తీసి బయటకు తీసిన పిపి ఫైనల్గా వచ్చిన అవుట్కమ్ అది. అంటే మనము స్టాండర్డ్ బుక్స్ చదువుకున్నాం చాలా రోజుల నుంచి, అండ్ సెకండ్ స్టేజ్కి వచ్చి షార్ట్ నోట్స్ చేసుకున్నాము. ఆ షార్ట్ నోట్స్ రివిజన్ ఓరియంటెడ్గా ఉండాలి. యాజ్ ఐ హ్యావ్ గివెన్ 100 pages షార్ట్ నోట్స్ ఫర్ 5 units. Likewise, we would like to provide short notes for each unit. I hope I may provide you. I am assuring you that 90%, even SNT ki, even society and most important areas economy ki మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవ్వడానికి. Hopefully I try my best to give you that short notes. ఈ షార్ట్ నోట్స్ మనం 100 pages for 50 marks. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కీవర్డ్ టేబుల్, క్విక్ రివిజన్ టేబుల్. జస్ట్ ఇమాజిన్ ఈ క్విక్ రివిజన్ టేబుల్ ఇప్పుడు మీరు ఏది చూసినా అట్లీస్ట్ ఒక 10 dimensions మీ పాకెట్లో ఉంటాయి. 10 keywords విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే అనలైజ్ ద రెస్పాన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టు 1969-70 మూమెంట్ and discuss the implication of their policies on the movement's progress. Basically ఏది చూసినా కాజ్ ఎఫెక్ట్
ఈ తెలంగాణ మూమెంట్ లాంటి వాటిల్లో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ మనం ఇది అడ్రస్ చేయడానికి కంటెంట్ ఒకటి ఉంటే చాలు. బట్ కంటెంట్ని ఎంత ఎఫెక్టివ్గా ఫ్లో ఉండేటట్టుగా ప్రజెంట్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజెంట్ చేసేటప్పుడు మార్క్ బై సిగ్నిఫికెంట్ ఎజిటేషన్ ఫర్ స్టేట్హుడ్, ఇదంతా ఇంట్రడక్షన్స్. 90% స్ట్రగుల్ అయ్యేది ఇక్కడ ఇంట్రడక్షన్స్ దగ్గర. ఇంట్రడక్షన్స్ దగ్గర స్ట్రగుల్ అయ్యి ఇందులో మెయిన్ బాడీకి వస్తే సెంట్రల్ గవర్నమెంట్స్ రెస్పాన్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్స్ 2 డైమెన్షన్స్ ఉన్నాయి. దీనికి కీవర్డ్స్ ఏంటి? 1969-70 టైంలో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఎట్లుంది, ఇది క్వశ్చన్. రెస్పాన్స్ ఎట్లుందంటే మీ బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని మీరు ఆన్సర్ రాయడానికి మీకు మధ్య ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఆ ఆన్సర్ని మీరు ఒకటి స్పాంటేనియస్గా బిల్డ్ చేసుకొని పెన్నుతో పేపర్ మీద తీసుకొచ్చేటప్పుడు ఆ పాయింట్స్ని మీరు ఆర్డర్లో రాస్తుంటే మధ్యలో ఆర్డర్ మిస్ అవుతుంది. మీరు అనుకున్న పాయింట్ స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, రాస్తున్నప్పుడు 5th పాయింట్ దగ్గర 6th పాయింట్ దగ్గర అది డీవియేట్ అయ్యి మళ్ళీ తర్వాత లాస్ట్లో కన్ఫ్యూషన్ దగ్గర గుర్తు రావచ్చు. ఈ గ్యాప్ అనేది మైండ్లో బ్రెయిన్ స్టార్మ్ అయ్యి పెన్నుతో పేపర్ మీద రిఫ్లెక్ట్ అయ్యే టైంలో ఉన్నదాన్ని మనం తొలగించాలి. అప్పుడు మన స్పీడ్ అండ్ స్పాంటేనిటీ పెరుగుతుంది ఎగ్జామ్ హాల్లో. ఇదే కదా. అలా పెరగాలంటే మనకి ఏం చేయాలి? రీరైటింగ్ అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ రాసిన కాన్సెప్ట్స్ని రీరైట్ చేసుకోవాలి, రివైజ్ చేయాలి. మరి రీరైటింగ్ రివిజన్ అనేది అగైన్ మీరు ఫస్ట్ టైంలో ఎంతైతే టైం తీసుకున్నారో అంతే టైం తీసుకుంటే అంటే అవుతుందా? అవ్వదు. ఫస్ట్ టైం ఎంత టైం తీసుకున్నారో అందులో 1/4లో 1/4 అవ్వాలి. 1/4లో 1/4 అవ్వాలంటే మొత్తం మీరు స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ తర్వాత షార్ట్ హ్యాండ్ నోట్స్ చేసుకున్నారు కదా, అది కూడా తీసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఏమొస్తుంది? జస్ట్ కీవర్డ్స్ వస్తాయి బ్రెయిన్లో. ఇలా చూడంగానే అలా కీవర్డ్ గుర్తు రావాలి. అది ఏంటి కీవర్డ్ ఇదంతా ఇవన్నీ అంటుంటారు కదా, మనమే తయారు చేసి ఇస్తున్నాం. ఇప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది. ఒక్కొక్క ఎలిమెంట్ ఆఫ్ 1969 and 70 మూవ్మెంట్ పట్ల రెస్పాన్స్ ఎట్లా ఉంది, అది ఎప్పుడు జరిగింది అనే కంటెక్స్ట్ తోటి కనుక మనం ఇవ్వగలిగితే ఆ టోటల్ 1969 మూవ్మెంట్ కాజ్ తెలుస్తుంది, దాని పట్ల గవర్నమెంట్కి ఉన్న రెస్పాన్స్ అండ్ ఎఫెక్ట్ ఏంటో తెలుస్తుంది. ఈజంట్ ఇట్? సరే, ఇవన్నీ మీకు ఈ క్విక్ రివిజన్ టేబుల్స్లో ఇచ్చాము, బాగానే ఉంది. కీవర్డ్ అంటున్నాం. ఏది మేజర్ కీవర్డ్ మనం ఎలా మెన్షన్ చేయాలి? ఒక కాపీ ఉంది, ఇది ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ రాసిన కాపీ ఇది యాక్చువల్లీ. ఓకే, మీరు కూడా ఏం రాస్తారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ are often considered a fundamental pillar of democratic society. Everybody has read polity, right? You have sound knowledge in polity. That is why I have displayed this polity question answer. So, yet they are subjected to certain restrictions. Comment. Fine. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ని మీరు చూసింది దేనికి సంబంధించింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. దీని మీద ఉంది క్వశ్చన్. కామెంట్ చేయమని డైరెక్షన్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఎ డైరెక్టివ్ వర్డ్. ఈ క్వశ్చన్కి మీరు ఇంట్రడక్షన్ మీకు మీరు రాసిన న్యాచురల్గా ఎవరు రాసినా ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తుంటాం? ఆర్టికల్స్ మెన్షన్ చేస్తాం, దాని ప్రామినెన్స్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తాం. బట్ ఇది కరెక్ట్ థీమ్ని పూర్తిగా అడ్రస్ చేసిందా లేదా మీరు చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 19 clause 1. ఓకే, which guarantees right to the citizen against arbitrary action of the state in exercising his freedom of speech and expression without violating the restrictions imposed. ఇది రాశారు కదా, ఈ ఇంట్రడక్షన్ ఉంది. మీరు కూడా ఏదో ఒక ఇంట్రడక్షన్ రాస్తారు. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ స్పాంటేనియస్లీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? ఫండమెంటల్ పిల్లర్ ఫర్ డెమోక్రటిక్ సొసైటీ, బట్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. మీరే ఇంట్రడక్షన్ ఊహించుకున్నారు. ఇందులో ఏం ల్యాక్ అవుతుంది అనిపిస్తుంది మీకు? అందరు 19 clause 1A అందరు రాస్తారు కదా, ఇందులో ఇంకేదైనా మిస్ అవుతుంది అనిపించాలి కదా. ఇది ఏమైనా కరెక్టే అనిపిస్తుంది. మనం రాసిన ఆన్సర్ చూస్తే ఈ డైమెన్షన్స్ కానీ, ఈ రైటింగ్ కానీ, లెజిబిలిటీ, ఒక్కొక్క దానికి మధ్య ఉన్నటువంటి డిస్టింగ్విష్మెంట్, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఇట్ అపీర్స్ టు బి గుడ్, వెరీ స్ట్రక్చర్డ్ ఆన్సర్, very pleasant answer, and presentation is wise also, it is very good, right? మనం ఇంకొంచెం చూద్దాం. అయినా కూడా మనకి 3.5 మార్క్స్ వస్తాయి. ఎందుకు వస్తున్నాయో ఒకసారి చూస్తే, ఇంట్రడక్షన్ ఈజ్ హ్యావింగ్ ఎ క్లియర్ అవుట్లైన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్, బట్ ఇక్కడ చూస్తే యాజ్ ఎ ఫండమెంటల్ రైట్, బట్ ఇట్ ల్యాకింగ్ దట్ ఇట్ డైరెక్ట్లీ అడ్రసింగ్ ద టెన్షన్ బిట్వీన్ లిబర్టీ అండ్ సొసైటల్ ఇంట్రెస్ట్ అంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎట్ lacking a hook that directly addresses the tension between what? Liberty and social interest. Freedom of speech expression అనేది దేనికి సంబంధించిన కాన్సెప్ట్ అవుతుంది? ఎప్పుడైనా లిబర్టీ. ఆ
ఆ లిబర్టీ అండ్ సోషల్ ఇంట్రెస్ట్ ఈ రెండిటికి సంబంధించినటువంటి పాయింట్ని మనం అడ్రస్ చేయలేకపోతే, అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇందులో, మనం ఇంట్రడక్షన్ దగ్గర స్ట్రగుల్ అవుతున్నప్పుడు మన సెంటెన్స్ ఏం చేస్తాం, కాంప్లెక్స్ చేస్తాం అండ్ వర్డ్స్ రిపీట్ అవుతాయి. ఇంకొకసారి చూడండి, ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ చూస్తే, బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్, ఒకసారి వచ్చిందా లేదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ which guarantees right to citizen against arbitrary action of the state in exercising his freedom of speech and expression without violating the restrictions imposed. Again, restrictions imposed, again against arbitrary action, again freedom of speech expression, again freedom of speech expression. అర్థమైందా? అంటే ఏముంది ఇక్కడ, రిపిటేషన్ ఆఫ్ కాన్సెప్ట్, that is arbitrariness and violation, this is a concept, and repetition of freedom of speech expression. ఇన్నిసార్లు రాయాల్సిన అవసరం ఉందా, లేదు కదా, దాన్ని కన్సైజ్ చేయొచ్చు, 2 లైన్స్కి రాయొచ్చు, అండ్ సెంటెన్స్ 5 లైన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇక్కడ మనం స్ట్రగుల్ అవుతాం, అండ్ దానివల్ల ఏమవుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్కి ఉన్నటువంటి సోషల్ ఇంట్రెస్ట్ అండ్ లిబర్టీ మధ్య ఉన్న బేసిక్ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేస్తూ రాయాల్సిన, ఇంకేదన్నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ప్రామినెన్స్ని మెన్షన్ చేస్తూ రాయాల్సిన పాయింట్స్ మిస్ అవుతున్నాయి. సరే, ఇంకొక కీవర్డ్స్ అంటున్నాం కదా, కీవర్డ్స్ అంటే ఏంటనేది కూడా మీకు ఇంకో క్లారిటీ కావాలంటే ఒకసారి చూడండి. సపోజ్ దిస్ ఈజ్ ఎ క్వశ్చన్, what is the major term that this guy has missed to write in the introduction? Explain the significance of directive principles of state policy. Significance of directive principles of state policy in guiding the governance of India. Okay. Next, comment on the reasons why certain directive principles are not implemented yet. Okay. ఇప్పుడు ఇంట్రడక్షన్ చూడండి. Directive principles of the state policy were termed as the source of the Indian Constitution by Dr. B.R. Ambedkar. It is a source. Okay. Who told this one? Dr. B.R. Ambedkar. It is a principles of state policy termed as source for the Indian Constitution. Mentioned by, enshrined by whom? Dr. B.R. Ambedkar. Which were enshrined in the part 4 of the Constitution from Article 36 to 51. Again, same repetition. Ekkadundi? మనం కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేస్తాం, ఆర్టికల్స్ మెన్షన్ చేస్తాం, కానీ ఏదో ఒకటి పాయింట్ మీకు మేజర్గా మిస్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏముంది అసలు, యాక్చువల్ కీవర్డ్ అంటున్నాం కదా, మేజర్ థీమ్ అంటున్నాం కదా, థీమ్ అంటే ఏంటి, ప్రధాన సారం, మెయిన్ ఎసెన్స్. మెయిన్ ఎసెన్స్ ఏంటి ఇక్కడ, సారీ, గైడింగ్ గవర్నెన్స్. గైడింగ్ గవర్నెన్స్ ఈజ్ DPSP will guide the government, that is fine. In terms of governance, okay. Aim of DPSP, okay, fine. That is part of, aim of DPSP is part of. Please look at this one. What is this? Significance, right? Ikkada question em adigaru? Significance of DPSP when it comes to guiding the government of India. Okay, government, any governance. Okay, significance of whom? సిగ్నిఫికెన్స్. ఓకే, సో మీరు ఏం చేస్తారని కాదు. అయితే ఇంకొక పాయింట్, సిగ్నిఫికెన్స్ అని మెన్షన్ చేయాల్సి వస్తే ఏ కీవర్డ్ యాక్చువల్గా మెన్షన్ చేయాలి, డిపిఎస్పి పర్పస్ ఏంటి, డిపిఎస్పి పర్పస్ ఏంటి, సారీ, వెల్ఫేర్ గవర్నెన్స్. లిటిల్ బిట్ వెరీ నియరర్. ఓ సూపర్, ఎస్. యాక్చువల్లీ డిపిఎస్పి మెయిన్ ఎయిమ్ ఏంటి, ఏమని మీరు అన్నారు కాబట్టి ఆ కీవర్డ్ వస్తుంది. యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనేది వెరీ వెరీ ఫండమెంటల్. అంటే మనము ఆన్సర్ రైటింగ్లో ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ రిటైన్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ రీప్రొడ్యూస్ చేస్తున్నాం, బట్ కాన్సెప్ట్ రీప్రొడ్యూస్ చేయట్లా. ఆర్ గెటింగ్ మై పాయింట్? డిపిఎస్పి అనేది ఆర్టికల్ 36 to 51 మధ్య ఉందనేది ఇన్ఫర్మేషన్. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం ఇన్ఫర్మేషన్. డిపిఎస్పి ఆరిజిన్ ఏంటి, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని రీప్రొడ్యూస్ చేస్తున్నాం. బట్ డిపిఎస్పి ఎసెన్స్ ఏంటి, టు డూ జస్టిస్, సోషల్ ఎకనామిక్ జస్టిస్ కదా. డిపిఎస్పి మొత్తం అదే కదా.
సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించడానికి, సామాజిక ఆర్థిక న్యాయం చేయడానికి ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. అందుకోసమే కదా ఆదేశిక సూత్రాలు ప్రవేశపెట్టింది. అందుకోసమే ప్రభుత్వ బాధ్యత ఏంటి? సంక్షేమం అని మీరు అన్నారు. సంక్షేమ లక్ష్యం ఏంటి? టు ఎరాడికేట్ డిఫరెన్సెస్, డిస్క్రిమినేషన్, సంథింగ్ లైక్ దట్. అంటే డిస్ట్రిబ్యూట్, దట్ ఈస్ వాట్. సో ఇంట్రడక్షన్ ఏంటి? ఇంట్రడక్షన్ ప్రొవైడింగ్ ఈ కోజెంట్ ఓవర్వ్యూ. డిపిఎస్పి అంటే ఏంటి అంటే జస్ట్ చెప్తున్నాం, అంబేద్కర్ ఏదో చెప్పారు సంథింగ్ అలా అని. బట్ ల్యాకింగ్ డెప్త్ ఇన్ ఇట్స్ హిస్టారికల్ కంటెక్స్ట్, దట్ వేర్ డిపిఎస్పి హ్యాస్ ఇట్స్ origin, that is it has been adapted from Irish constitution, that is fine. Okay, if you are forgetting that basic comprehensive understanding of DPSP's introduction into the constitution, okay fine, but still the fundamental aspect here, the philosophical underpinning, the major philosophical underpinning behind this DPSP is mentioning of distributive justice inspired by the directive principles. సో దట్ ఈస్ వాట్ కీవర్డ్ అని మనం ఏమంటున్నాం. కీవర్డ్ అంటే ఏంటిది? ఒక కాన్సెప్ట్ తీసుకోండి. ప్రియంబుల్ అనగానే దాని ఎసెన్సో సిగ్నిఫికెన్సో చెప్పాలి అంటే ఏ కీవర్డ్ వాడాలి ప్రియంబుల్కి? సారీ, ఓకే, దట్ ఈస్ వెరీ నియరర్. ఎస్, art and soul of the constitution, something key to the constitution, identity card of the constitution. That means an identity card means again, right? సో ఇప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్లో మీరు ఇంట్రడక్షన్ ఏం రాయాలి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా మంది స్ట్రగుల్ అయ్యేది ఎక్కడ? ఇంట్రడక్షన్ దగ్గర, క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో. ఫస్ట్ మీరు క్వశ్చన్లో సిగ్నిఫికెన్స్ అనేది మర్చిపోయారు. అంటే మిస్టేక్ ఎక్కడుంది? క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో మెయిన్ పాయింటే పక్కన పెట్టాం. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఏం చేద్దాం, ఇది చూద్దాం. ఇప్పుడు మీకు అది ఐడియా వచ్చింది కాబట్టి దాన్ని దీనికి అప్లై చేసి చూడండి. మనం ఇన్ఫర్మేషన్ పెట్టట్లేదు ఇప్పుడు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కాకుండా ఏం పెడుతున్నాం? ఇప్పుడు కాన్సెప్ట్ పెడుతున్నాం. ప్రియంబుల్ అనే కాన్సెప్ట్ను మనం ఇక్కడ రిఫ్లెక్ట్ చేయాలా? ప్రియంబుల్కి సంబంధించిన సంథింగ్ అని మెన్షన్ చేయాలా? కాదు కదా, ప్రియంబుల్ కాన్సెప్ట్ని మెన్షన్ చేయాలి. ద ప్రియంబుల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. Elaborate how the Constitution of India defining its preamble. Elaborate on how the Constitution of India defines in its preamble. And next, briefly mention few challenges faced by India in this respect. Okay, briefly mention few challenges faced by India in this respect. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? preamble is considered to be identity card of India. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ రాయాలి. ఇందులో ఏది మెయిన్ ఎసెన్స్, ఏ కీవర్డ్ పడాలి? ఇప్పుడు కీవర్డ్ ఇక్కడ ఏది మీ వర్డ్? ఇంట్రడక్షన్లో ఏం పడాలి? ఓకే, నేచర్, ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇక్కడ ఇంట్రడక్షన్లో ప్రియంబుల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఐడెంటిటీ కార్డ్ అంటే ఏంటో చెప్పాలి కదా. అంటే వై షుడ్ ఐ కాల్ ప్రియంబుల్ యాజ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియా? ఫండమెంటల్స్కి వెళ్ళండి, కాంప్లెక్స్ ఆలోచించకండి, ఏమి రాయకండి. ఫండమెంటల్ క్వశ్చన్ని మాత్రమే మనం బ్రెయిన్లో పెట్టుకున్నాం. క్వశ్చన్లో ఏముంది ఇక్కడ? ప్రియంబుల్ అంటే ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నట్టు. హౌ డు యూ డిఫైన్ దట్ ఐడెంటిటీ కార్డ్? వై డూ యూ కన్సిడర్ ప్రియంబుల్ యాజ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియా? ఇది ఫండమెంటల్ క్వశ్చన్ కదా. అది మెన్షన్ చేస్తే అంటే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్, ప్రిన్సిపల్స్, ఐడియల్స్ అండ్ ఆస్పిరేషన్స్ అన్నీ కూడా ఎందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి? ప్రియంబుల్. టు డూ అంటే ఇన్ వాట్ టర్మ్స్? సోషల్ ఎకనామిక్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ లిబర్టీ అండ్ బ్రింగ్ యూనిటీ, ఇంటిగ్రిటీ అమాంగ్ a brotherhood, something like that. ఓకే, ఇది ప్రియంబుల్కి సంబంధించిన మేజర్ థీమ్. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనకి తెలుసు. ఈ కాన్సెప్ట్ ఏది రిఫ్లెక్ట్ చేయాలి? ఇప్పుడు ఐడెంటిటీ కార్డ్ అనే కీవర్డ్ని రిఫ్లెక్ట్ చేసేటట్టుగా ఉండాలి. ఎవరి ఐడెంటిటీ కార్డ్ ఇది? ఇప్పుడు నేను ఉన్నాను, నా ఐడెంటిటీ కార్డ్ ఏంటిది? ఆధార్ కార్డు. సో అది చూస్తే నా పేరు, నా అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అని బేసిక్ నేను ఎక్కడున్నానో ఏంటి అని తెలుస్తుంది. అంటే దిస్ ఈజ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ మై బేసిక్ ఇది నాకు. సో వాట్? సో దిస్ ఈజ్ వాట్ ప్రియంబుల్ ఐడెంటిటీ కార్డ్ అనేది మనం ఇక్కడ చూస్తే. బట్ ఇక్కడ మళ్ళీ ఏమైంది? ఇందాక అంబేద్కర్ సోర్స్ ఆఫ్ డిపిఎస్పి అన్నట్టుగానే సమ్ పాల్కివాలా అండ్ ఎమినెంట్ జూరిస్ట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. విచ్ వన్? ప్రియంబుల్. And next, depicting the philosophical ideology and aspirations of the state of India. That is fine. ఇప్పుడు నెక్స్ట్ తను ఏమన్నాడు? ఐడెంటిటీ కార్డ్ అని మెన్షన్ చేసింది తనని చెప్పాడు. బట్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఏంటో మెన్షన్ చేశారా? సి ఇంట్రడక్షన్ అప్రోప్రియేట్లీ ఐడెంటిఫైస్ నాని పాల్కివాలా, దట్ ఈస్ ఫైన్.
but sets the content. However, it is lacking direct address to the identity card is as a metaphor. Identity card అంటే ఒక మెటాఫోర్ అంటే ఏంటి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, రూపకాలంకారం అట్లా సంథింగ్. అతను చిరంజీవి అన్నారు, ఇతను చిరంజీవి, ఇద్దరు ఈక్వల్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అని చెప్తే దాన్ని ఏమంటాం, మెటాఫోరిక్ ఎక్స్ప్రెషన్, అంతేనా? సో ఆ మెటాఫోర్కి ఎక్స్ప్రెషన్ అనేది అక్కడ క్లియర్గా ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చినప్పుడు ఆ మెటాఫోర్ని నువ్వు చెప్పాలి, అవునా? ఎగ్జామినర్కి ఆ మెటాఫోర్ తెలుసు కదా అని నువ్వు అనుకోకూడదు. ఎగ్జామినర్కి తెలుసు, నాకు తెలుసు కదా, ఎగ్జామినర్ అది రాస్తే ఏంటి కదా అని అనుకోకూడదు. అక్కడ అడిగింది నేను అది రాయమని చెప్పింది, అక్కడ మెటాఫోర్ ఎక్స్ప్రెస్ చేశారు క్లియర్గా. సో మెటాఫోర్ని మనం మెన్షన్ చేస్తున్నాం, ఐడెంటిటీ కార్డ్. నెక్స్ట్, విచ్ సిగ్నిఫైస్ ద ఎన్క్యాప్సులేషన్ ఆఫ్ ద కోర్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎన్విషన్ బై ద ఫ్రేమర్స్. అంటే ఐడెంటిటీ కార్డుకి సంబంధించినటువంటి డెఫినేషన్ని రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా దాన్ని మెన్షన్ చేయాలి, దాన్ని ఎంఫసైజ్ చేసుకోవాలి. అప్పుడు ప్రియంబుల్ అంటే క్వశ్చన్కి సంబంధించిన మేజర్ కీవర్డ్ అడ్రస్ అయినట్టు అర్థం అనమాట. ఓకే, ఇలా ప్రతి చోట మనం ఏం చేస్తున్నాము, ఇందాక సిగ్నిఫికెన్స్ డిపిఎస్పి అయినా ప్రియంబుల్ అయినా ఎక్కడైనా మనం రాస్తున్నప్పుడు ఇట్ ఈస్ రియల్లీ బెస్ట్ ఆన్సర్. హీ ఈస్ ద టాపర్, డెఫినెట్లీ he wrote all 15 questions within 3 hours. Okay, fine. And he will get more marks, but he is getting 30%. More marks equivalent to 30%. Okay, మనము ఇంకొంచెం టార్గెట్ 50%కి వెళ్ళాలి. హౌ డూ యూ మేక్ యువర్ సెల్ఫ్ 50%? ఆ 50%కి వెళ్ళాలంటే మైనర్ చేంజెస్ మన రావాలి, స్పీడ్ పెరగాలి, ఇంకా కొంచెం ఇక్కడ ఎలాబరేట్ ఎక్స్ప్రెషన్ చూసారా, ఇది తగ్గితే ఏమవుతుంది, కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని కనుక రాస్తే ఇంకా మనకి 4-5 పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, మనం కన్సైజ్ చేస్తే మన పాయింట్స్ కంటెంట్ పెరుగుతుంది. మన పాయింట్స్ కంటెంట్ పెరిగితే మన నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ రాయగలిగితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి, అండ్ నెంబర్ ఆఫ్ పేజెస్ కూడా ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎందుకంటే పాయింట్కి మధ్య, వర్డ్కి లైన్కి మధ్య ఆటోమేటిక్గా సెగ్రిగేషన్ చేసినప్పుడు స్పేస్ పెరుగుతుంది. స్పేస్ పెరిగినప్పుడు 2.5 పేజెస్ వరకు క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది, అండ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ పెరిగాయి, కన్సైజ్ చేసావు కాబట్టి, అండ్ స్పేస్ పెరిగింది 2.5 పేజెస్, అండ్ టోటల్ 40-45 పేజెస్ ఇన్ఫర్మేషన్ 15 క్వశ్చన్స్కి సంబంధించింది ఫిల్ అయి ఉంటుంది. అండ్ రైటింగ్ కొంచెం నీట్గా లెజిబుల్గా యూనిఫామ్ స్పేస్ తోటి, అండ్ లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ స్పేస్ అనేది యూనిఫామ్గా ఉండి, బోర్డర్ అలైన్మెంట్ కూడా లెఫ్ట్లో ఎక్కువ విడిచిపెట్టడం, రైట్లో తక్కువ విడిచిపెట్టడం ఇలాంటివి లేకుండా ఒక యూనిఫామ్ అలైన్మెంట్ కనుక మెన్షన్ చేయగలిగితే నీట్నెస్, లెజిబిలిటీ పెరుగుతుంది. ఇవి ఉంటూ కీవర్డ్స్ని కనుక మనం రిపీటెడ్గా 3-4 టైమ్స్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా ఆన్సర్లో మనం బై హెడ్ చేసుకొని మగప్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం థర్డ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్కి వచ్చేసాం. థర్డ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే ఏంటిది, నోట్స్ మేకింగ్. స్టాండర్డ్ బుక్స్ చదివేశారు, షార్ట్ నోట్స్ ఉంది, షార్ట్ నోట్స్ రిపీటెడ్గా రివైజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ రీరైట్ చేసేటప్పుడు మన దగ్గర ఏముండాలి, ఆ మొత్తం షార్ట్ నోట్స్కి సంబంధించిన సింపుల్ కీవర్డ్స్ ఉండాలి, వాటి ఎగ్జాంపుల్స్, వాటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కంటెంట్ అంతా ఉండాలి. ఇప్పుడు మనం మొత్తం మీకు ఇచ్చిన పాయింట్స్లో అక్కడ చూస్తే స్టాటిస్టిక్స్ ఇటువైపు, ఎగ్జాంపుల్స్ అన్ని రైట్ సైడ్గా అనిపిస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలారిజంగ్ అనేది ఒకసారి చూడండి ఎట్లా తయారైంది. చూడండి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, కీవర్డ్స్, టెరిటోరియల్ ఆర్గనైజేషన్, 5 మేజర్ డివిజన్స్, సుబాస్, 17 న్యూ డిస్ట్రిక్ట్స్, తాలూకాస్. దాన్ని మీరు ఎంత రాస్తున్నారు, ఎన్ని పేజెస్ రాస్తుంటారు, ఎన్ని పదాల్లో రాస్తుంటారు, హౌ మెనీ వర్డ్స్ యూ హ్యావ్ యూజ్డ్ టు జస్ట్ మెన్షన్ దిస్ బేసిక్ డివిజన్ ఆఫ్ సంథింగ్, సుబాస్, తాలూకాస్, డిస్ట్రిక్ట్స్. ఒరిజినల్ ఎగ్జామ్లో ఇట్లే రాసి 30 పాయింట్లు రాసిరు అనుకోండి, మార్కులు రావా? ఆ కంటెంట్కి వాడి మైండ్ బ్లాంక్ అవుతుంది, అవునా కదా? కంటెంట్ ఎక్కువ పెట్టే స్కోప్ ఉండి ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉన్న పేపర్ ఇది టిఎస్ మూమెంట్. యునో 50 మార్క్స్ మనకి డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా, అదొకటి. నెక్స్ట్ 150 మార్క్స్ టిఎస్ మూమెంట్ ఉంది. ఈ 200లో మనము అట్లీస్ట్ 170 కొట్టచ్చు. 50కి 42, 43, 45కి వెళ్ళిపోవాలి. మార్క్ ఎక్కడ కట్ చేయాలో తెలియకూడదు. అట్లా రాసి మనం సేఫ్ గేమ్ ఆడాలి. సో యూ హ్యావ్ టు ప్లే హియర్. సో అల్టిమేట్గా ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు చూడండి మీరు, లోకల్ గవర్నెన్స్ అపాయింట్మెంట్స్, సుబేదార్, అవల్ తాలూక్దార్, తహసీల్దార్స్. సింపుల్గా మొత్తం మీరు ఇక్కడ చూస్తే ఇక డాటా
4 ministers రెస్పాన్సిబిలిటీ అంటే సదర్ ఉల్ మహత్ ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ వరకు మీకు పెట్టాం, మనం మెంటర్స్ నోట్ అని ఇస్తున్నాం. డూ సమ్ వాల్యూ అడిషన్ లైక్ ద అబౌవ్ కీవర్డ్స్. ఈ వాల్యూ అడిషన్ మీ ఆన్సర్ మీరు రాస్తున్నప్పుడు మీ కన్సైజింగ్ ఎబిలిటీ మీద అండ్ మీ స్పీడ్ మీద, మీ క్యాపబిలిటీ ఆఫ్ ప్రజెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాల్యూ ఎడిషన్. ఇజంట్ ఇట్? జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మనం ఇది మీకు ఈ పాయింట్స్ అన్ని రాయడానికి మీకు ఎంత టైం పట్టింది? హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టేకెన్ టు అటెంప్ట్ జస్ట్ రైట్ దీస్ పాయింట్స్? సపోజ్ 12 minutes 13 minutes పట్టింది. సపోజ్ ఇది కన్సైజ్ చేసి ఈ మోడల్లో రాశారు, ఇట్ హ్యాస్ టేకెన్ ఓన్లీ 5 minutes. అప్పుడు మీరు ఇంకా ఏం చేయొచ్చు? ఇంకొక 5 points రాయొచ్చు సేమ్ ఇదే మోడల్లో. అంటే మీ 3 pages నిండిపోతాయి. 3 pages నిండుతాయి. 10 major keywords, దాని రిలేటెడ్ డేటా, ఎగ్జాంపుల్స్, ఒక్కొక్క దానికి 3 points. Abundant content that you have presented, automatically out of 10 marks there is no point of losing at least 1 mark. అంటే ఆ ఏం చేయలేక 8 marks వరకు 7.5 వరకు కూడా వెళ్తాయి. ఇక్కడ ఆప్షన్ ఉండొచ్చు. అండ్ ఈ క్వశ్చన్స్ ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు పాలిటీలో కాంప్లెక్సిటీ ఉండొచ్చు, గవర్నెన్స్లో కాంప్లెక్సిటీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్లో కూడా ఎస్ఎన్టీలో కూడా కాంప్లెక్స్ క్వశ్చన్స్ రావచ్చు. బట్ ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏపీ గ్రూప్ 1 పేపర్ని బేస్ చేసుకొని మనం చెప్తే ఈవెన్ యూపీఎస్సీ స్టాండర్డ్లోనే మెయిన్స్ క్వశ్చన్స్ కూడా కొంచెం వస్తాయి. అంటే కాంప్లెక్స్ అంటే పెద్ద కాంప్లెక్స్ కాదు, అట్లీస్ట్ 2-3 parts ఉంటాయి. బట్ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. సపోజ్ ఒక క్వశ్చన్లో జస్ట్ ఎలాబరేట్ ద బిలో ఇన్సిడెంట్స్ అంటాడు, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, సంథింగ్ లైక్ దట్, ఏబి అని పెట్టేస్తాడు, 10 marks అంటాడు. అట్లా డైరెక్ట్గా ఇన్సిడెంట్నే ఇచ్చేసి రాయమంటాడు. అంటే అక్కడ మనం ఏమీ థింక్ చేయడానికి స్కోప్ లేదు, డైరెక్ట్గా కంటెంట్ డంప్ చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ వచ్చేసరికి. సో కంటెంట్ని మనం పెట్టడం అనేది ఒక ఎత్తు, కంటెంట్ని ఎక్కువ పెట్టడం, ఎక్కువ ఇంపార్ట్ చేయడం అనేది ఇంకొక ఎత్తు కంటెంట్. ఇప్పుడు మనం ఈ మోడల్లో ఇలా కనుక తయారు చేసి మీరు వాల్యూ ఎడిషన్ చేసుకోగలిగితే ఇక్కడ ఉన్నదానికి దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఈ కీవర్డ్స్ చూసుకోండి, ఇది ఒక గైడెన్స్ లాంటిది ఈ ఓరియంటేషన్. ఇప్పుడు మీరు ఏ స్టేజ్కి వచ్చేయాలి? ఇలాంటి కీవర్డ్స్ తోటి నేను ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ తయారు చేసాం? ఇట్లా 15 questions. 15 questions జస్ట్ ఎన్ని పేజెస్లో ఉంది ఇప్పుడు మీ చేతిలో? ఎన్ని ఒకసారి లెక్క పెట్టండి మొత్తం. జస్ట్ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 papers ఉన్నాయా? 5 papers. 5 papersలో ఇంకా మీరు వాల్యూ ఎడిషన్ చేసిన 5 papersలోకే వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇది ఎందుకంటే మనం అలైన్మెంట్ ఇంకా ఇంక్రీజ్ చేసాం కాబట్టి స్పేస్. 5 papersలో మనము 15 questions అంటే, అండ్ నెక్స్ట్ ఇంకా మొన్నటి వరకు రాసిన 5 units మీద 5 × 5 = 25 questions. 25 questionsకి సంబంధించి ఇప్పుడు ఈ 5 papersలోనే ఇంకొక 10 pages యాడ్ చేసుకోగలిగితే టోటల్ 40 questions ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, అంటే 15 sections 15 units పైన జస్ట్ మనకి ఎంత ఇన్ఫర్మేషన్? 15 pages 15 papers ఇన్ఫర్మేషన్ ఉంది. 15 అండి. అలా ఆ కీవర్డ్స్ని కనుక మనం కన్సైజ్ చేసి దానికి మనం ఇచ్చిన టోటల్ పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, షార్ట్ నోట్స్ ఎంత ఉంది? ఒక్కొక్క యూనిట్కి 20 pages ఉంటాయి. ఇప్పుడు మీకు 104 pages ఆఫ్ షార్ట్ నోట్స్ ఆఫ్ దిస్ యూనిట్ ఫర్ ఈచ్ యూనిట్ దట్ ఐ హ్యావ్ అప్లోడెడ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, అంటే మీకు ఒక 100 pages షార్ట్ నోట్స్ని మనం కీవర్డ్ టేబుల్గా ఎన్ని పేజెస్కి తీసుకొచ్చాం? 15 to 20 pages. 100 pagesని. అంటే మనం ఏం చేస్తున్నాం? డే బై డే ముందుకెళ్తున్న కొద్దీ మన రివిజన్ బర్డెన్ తగ్గించుకోబోతున్నాం. 1 month బిఫోర్ ఎగ్జామినేషన్, 1 month exact 1 month బిఫోర్ ఎగ్జామినేషన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? యు ఆర్ రెడ్యూసింగ్ టోటల్ బర్డెన్. సో ఇప్పుడు టోటల్ 150 marksని 20 pages 20 papers లేదా 25 pagesగా తీసుకున్న 25 pages లేదా 30 pagesకి మనం 150 marksని కుదించగలిగామంటే ఆ రివిజన్ ఎంత టైం పడుతుంది మనకి? టోటల్ రీఫార్మ్స్ అనేవి ఇంకొక 5 points మీరు యాడ్ చేసుకొని ఇక్కడ పెట్టినా కూడా టోటల్ రివిజన్ ఎంత? 5 minutesలో మొత్తం చదువుతారు. అది సాలార్జంగ్ రీఫార్మ్స్ అనగానే ఒక 20 points మీ బ్రెయిన్లో ఉండాలి, అన్నీ ఒక దగ్గరే ఉండాలి, ఒక్క పేజ్లో ఉండాలి. 20 points మీకు ఒక పేజ్లో ఉంది అంటే ఆ పాయింట్కి సంబంధించి ఇంకా ఎట్లా క్వశ్చన్ అడిగినా ఆ థీమ్ మీద మీకు ఆన్సర్ వస్తుంది. 20 points మీ బ్రెయిన్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా. అది ఎంతసేపట్లో రివిజన్ చేయగలుగుతారో ఆ 150 marksని జస్ట్ 1 hourలో చేయొచ్చు. 150 marks 1 hourలో రివిజన్ చేస్తున్నారంటే ఆఫ్టర్నూన్ 2:30కి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మార్నింగ్ రిలాక్స్ కూర్చొని ఒక 4 hours ఫోర్ టైమ్స్ రివిజన్ కొట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్తే బ్రెయిన్ మెకానికల్గా వెళ్తుంది, బ్రెయిన్ ఆలోచించడానికే ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళి కిందికి వెళ్ళి డ్రైవింగ్లో చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రైట్ ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్ పైకి గేర్ మార్చడం అంతా మెకానికల్గా అవుతుంటుంది. నా బ్రెయిన్కి నేనేమీ
ట్రైనింగ్ ఇవ్వట్లే, ఎందుకంటే నా బ్రెయిన్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసి చేసి 6 ప్యాక్ తెచ్చుకుంది. సో అంటే అంత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా అయితే చేసి మనం ఫుల్గా ట్రైన్ అయిపోయి వెళ్ళిపోయామో అటువంటి ఎక్సర్సైజ్ తోటి ఇక్కడ వెళ్తాం. అది ఇక్కడ ఇంటెన్షన్. ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ యూ. దీన్ని అన్నిటికీ అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఎస్పెషల్లీ ఎస్ఎన్డి, ఎన్విరాన్మెంట్, పాలిటీ, గవర్నెన్స్ లాంటి ఏరియాస్కి ఇది ఎక్కువ అప్లై చేయాలి. అండ్ సొసైటీ ఆన్సర్స్ కూడా కొంతవరకు ఇలా మనం తయారు చేసి పెట్టుకుంటే 100 ర్యాంకులు ఇక్కడ నుంచి రావాలి. ఓకే, ఎవరు ఈ 100 ర్యాంక్స్ ఇక్కడ నుంచి పాసిబిలిటీ అవుతుంది అనేది జస్ట్ మాట కాదు, ఇది రియాలిటీ. రియాలిటీ అనేది ఉత్తికి చెప్పట్లా, చాలా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసే ప్రాక్టికాలిటీని మనం చెప్తున్నాం. హైలీ ప్రాక్టికల్. ఏంటి ప్రాక్టికల్? డైలీ మన ఒక యూనిట్ ఉంది, యూనిట్ మీద 20 పేజెస్ షార్ట్ నోట్స్ ఉంది. దానికి ముందు మీరు ఒక బుక్ చదువుకున్నారు, ఆ తర్వాత ఈ షార్ట్ నోట్స్ రివిజన్కి హెల్ప్ అవుతుంది. దాని మీద 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ 5 క్వశ్చన్స్ కీబోర్డ్ ఓరియంటెడ్గా తయారు చేసి పెట్టుకున్నారు. షార్ట్ నోట్స్ నుంచి కూడా ఇంకా స్టాండర్డ్ బుక్ నుంచి కూడా ఈ కీవర్డ్స్కి ఇంకొంచెం వాల్యూ ఎడిషన్ చేసి పెట్టుకుంటారు. అయిపోయింది, అది ఫైనల్ నోట్స్. అది కన్సైజ్ చేసి ఎన్ని పేజెస్కి వచ్చింది? 25 పేజెస్, 5 యూనిట్స్ అనేది 125 పేజెస్ అయిపోయింది. 5 పేపర్స్, 750 మార్క్స్ గురించి నేను చెప్పేది. సో నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతటితో మనం ఎవ్రీ వీక్ ఒక ఎస్సే ఇస్తున్నాం. ఆ ఎస్సేకి మీరు ప్రాక్టీస్ చేస్తే నేను ఆల్మోస్ట్ వీక్లీ 4 days or 5 days ఇక్కడే ఆఫ్టర్నూన్స్ వస్తుంటాను. 2 to 5, 2 to 6 ఇక్కడ ఉంటాను. మార్నింగ్ 4 to ఆఫ్టర్నూన్ వరకు అక్కడ శంషాబాద్లో ఉంటాం. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ గెట్ యువర్ కాపీ అవైలేటెడ్. చూద్దాం, అక్కడ చూద్దాం, ఇటు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ టైంలో అప్లోడ్ చేసిన దానికి, సెకండ్ టైం అప్లోడ్ చేసిన దానికి, 30th టైం అప్లోడ్ చేసిన దానికి కంటెంట్లో ఎంత ఎన్రిచ్మెంట్ వచ్చింది అండ్ ప్రెజెంటేషన్లో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో చూసుకుందాం. ఓకే, మై కైండ్ రిక్వెస్ట్ ఈస్, ఇప్పుడు మీరు నాకు 10th టైం మీట్ అయ్యేసరికి మీరు 9 కాపీస్ మొత్తం బ్యాగ్లో వేసుకొని రారు కదా. అవన్నీ నాకు అదే హ్యాండీ ఉన్నాయనుకోండి. ఎప్పుడు మామూలుగా ఇట్లా టైం దొరికినప్పుడల్లా ఇట్లా ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, బాగా రాస్తున్న స్టూడెంట్స్ ఇలా కనిపిస్తున్నప్పుడు నేను చూడొచ్చు కదా. ఫస్ట్ టెస్ట్కి ఇప్పుడు మీరు అప్లోడ్ చేయగానే నాకు నోటిఫికేషన్ వస్తుంది. రాగానే వెంటనే కొట్టి చూస్తాను. కొట్టి చూసి పర్టికులర్గా ఈ ఆన్సర్ ఎలా రాశారు, లాస్ట్ టైం రాసిన దానికి ఇప్పుడని ఒక ఐడియా ఉంటుంది కంటిన్యూస్లీ. అండ్ ఈ పేపర్ ఎవరికి ఇద్దాం, ఈ పేపర్కి ఎవరికి ఇద్దాం, ఈ పేపర్ ఏ ఫ్యాకల్టీకి ఇద్దాం, ఈ పేపర్ ఏ మెంటర్కి ఇద్దాం అనే ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ మిడిల్ మ్యాన్ ఉండరు, మీ పేపర్ మిస్ అవ్వదు, మీ పేపర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సపోజ్ మీరు ఒక 4-5 టెస్ట్ రాసిన తర్వాత 5th టెస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ 4 టెస్ట్కి సంబంధించిన స్కోర్స్ నా దగ్గరే ఉంటాయి, మీరు రాసిన ఆన్సర్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఎవాల్యుయేటెడ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ప్లస్ దానికి సంబంధించిన ర్యాంక్స్ ఉంటాయి. అండ్ మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంత్ ఏంటి, ఫస్ట్ టెస్ట్లో 30 మార్క్స్, సెకండ్ టెస్ట్లో 20 మార్క్స్, తర్వాత 40 మార్క్స్ అంటే ఎక్కడ పేపర్లో వీక్ ఉన్నారో క్లియర్గా తెలుస్తుంది మార్క్స్ని బట్టి. వీటి ద్వారా మీరు వచ్చి మీట్ అయినప్పుడు టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించింది లాస్ట్ హిస్టరీ అంతా ఉన్నప్పుడు సజెస్ట్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఈజీ ఉంటుంది. అందు గురించి మొత్తం మీ 37 టెస్ట్, 1-2 కాదు కదా, 37 టెస్ట్ని, అది గ్రాండ్ టెస్ట్ని మనం ఒక దగ్గరే గనక నిక్షిప్తం చేసుకోగలిగితే దానివల్ల మన అసెస్మెంట్ అనేది ఇంకా సైంటిఫిక్గా ఈజీ అవుతుంది. అందుకే ప్రాక్టికల్గా ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ప్రాక్టికల్ ఏంటి, ప్రీ మార్టం ఒకటి ఉంటుంది, పోస్ట్ మార్టం ఒకటి. ప్రీ మార్టం అంటే మన ప్రిపరేషన్ ప్రాసెస్, పోస్ట్ మార్టం అనేది మన అవుట్కమ్ అసెస్మెంట్. మన ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటి, మనం ఎంత ఎఫెక్టివ్గా చదివింది షార్ట్ నోట్స్ చేసి కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేసేటట్టుగా మన కీవర్డ్ నోట్స్ ఉంది. అండ్ అవుట్కమ్ ఏంటి, ఎగ్జాక్ట్లీ ఆ మొత్తం తయారు చేసుకున్న మెటీరియల్ కీవర్డ్స్ని ఎంత పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ చేయగలిగామో, రాసింది మళ్ళీ ఎంత మెమరైజ్ చేసుకొని దాన్ని ఇంకొంచెం కన్సైజ్ చేసి రివైజ్ చేసేటట్టుగా తయారు చేసుకున్నామో. అండ్ ఎవాల్యుయేషన్ పారామీటర్స్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని వెళ్తే సరిపోతుంది. ఎవాల్యుయేషన్ పారామీటర్స్లో మనకి కోహెరెన్స్ లేదా, కోహెరెన్స్ అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, ఆ ఐడియా మీ క్వశ్చన్ తోటి లింక్ అవ్వాలి. క్వశ్చన్లో అడుగుతున్న పాయింట్ ఏదైతే ఉందో దాంతో లింక్ అయితేనే కదా ఆ పాయింట్కి వ్యాలిడిటీ ఉంటుంది. లింక్ అయింది. ఎట్ ద సేమ్ టైం మీ ఐడియా క్వశ్చన్ అడిగిన దానికి లింక్ చేయడంతో పాటు ఆ ఐడియాని ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ ఉన్నాయి కదా, సెంటెన్స్ కన్స్ట్రక్షన్, అది లెజిబుల్గా ఉండాలి. ఆ సెంటెన్స్ మధ్య ఆ జార్గాన్ అనేది అన్వయం ఉండాలి. ఉంటేనే కదా అది అర్థమవుతుంది. మీ ఐడియా ఇది అనేది నాకు ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా. సో దట్ ఈస్ సెంటెన్స్ కోహెషన్ అనేది ఉండాలి. ఈ కోహరెన్స్ అండ్ కోహెషన్ ఈ రెండు సౌల్ అనమాట. మనం కోహరెన్స్ అంటే మన క్వశ్చన్లో అడిగిన థీమ్కి మన ఐడియా కనెక్ట్ అవ్వాలి.
మన ఎగ్జాంపుల్స్ కనెక్ట్ అవ్వాలి, ఇర్రిలవెంట్గా ఉండకూడదు, రిలవెంట్గా ఉండేటట్టు ఆ కోహరెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, ఆ ఐడియాని ఎంత కన్సైజ్ చేసి సింపుల్ వర్డ్స్లో ఆ టోటల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేలా చెప్పగలుగుతున్నాం అనేది మన కోహెసివ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఈ కోహరెన్స్ అండ్ కోహెషన్ అనేది కరెక్ట్గా పాటించగలిగితే అయిపోయింది, మనకి టైం సేవ్ అవుతుంది, మీకు టైం మేనేజ్మెంట్ అనే ప్రాబ్లం ఉండదు. మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ తయారు చేసిన కీవర్డ్స్ని బేస్ చేసుకొని కొంత వాల్యూ ఎడిషన్ చేసుకొని మళ్ళీ దాన్ని మగప్ చేసి ఒక్కసారి చూడకుండా రాద్దామని అవే క్వశ్చన్స్కి చూడకుండా రాయండి. ఇప్పుడు 5 క్వశ్చన్స్ని జస్ట్ 40-45 మినిట్స్లో రాస్తారు, ఇంకా ఎఫెక్టివ్గా రాస్తారు. బెస్ట్ ఇంట్రడక్షన్, కన్క్లూజన్ అండ్ ఎంటైర్ కంటెంట్. అలాంటి రిపీటెడ్ రివిజన్తో పాటు రీరైటింగ్ అనేది చేస్తూ పోతే, అందుకే మనం 4 to 5 ఏమో ఆన్సర్స్ ముందు రోజు చదువుకుని రాస్తారు, 5 to 6 అనేది మళ్ళీ రివైజ్ చేస్తారు వాటిని, షార్ట్ నోట్స్తో కూడిన ఇన్ఫర్మేషన్, మోడల్ ఆన్సర్స్. 6 to 7 రీరైట్ చేస్తారంటున్నాం. మేము అట్లా చెప్పాం, మీరు అది 4 to 7 ఫాలో అవుతారా, మీరు డే స్కాలర్స్గా, లేదా ఈవినింగ్ 4 to 7 ఫాలో అవుతారా, ఆఫ్టర్నూన్స్ ఫాలో అవుతారా, అది మీ ఇష్టం. ఓకే, ఇన్ మై ప్రెమిసెస్ at our location I'm doing this exercise regularly with the students who are preparing there. Those who want to stay outside and those who want to prepare yourself as day scholars, you please prepare all these 5 units before you come to write sectional grand test. ఇది మనకు సంబంధించిన ఓరియంటేషన్. ఓకే, ఎవరు క్వశ్చన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడంతోనే ప్రిపరేషన్ అయిపోయింది అనుకుంటున్నారు, అది రాంగ్. యాక్చువల్ వర్క్ అనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పైన ఎప్పుడైనా ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా మీరు గమనించండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని, ఎగ్జామ్ అయిపోయిన దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ పైన, కీవర్డ్స్ పైన, షార్ట్ నోట్స్ పైన మనం వర్క్ చేసుకొని రివిజన్ చేసి నెక్స్ట్ టైం మన టైం తగ్గాలి, ఎఫెక్టివ్గా కంటెంట్ ప్రెజెంట్ చేయాలి అన్నప్పుడు కొంచెం 2 hours ఎక్స్ట్రా టైం పెట్టాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా 2 hours ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి. అప్పుడు మనం కంప్లీట్నెస్ వస్తుంది. ఆ తర్వాత మీకు రివిజన్ కూడా చూడండి, డైలీ ఇప్పుడు ఒకసారి చదివారు, రాశారు, చదివి మళ్ళీ రాశారు, 2 times అయింది. తర్వాత సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ అప్పుడు మళ్ళీ చదివారు, రాశారు, 3 times అయింది. మళ్ళీ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ వస్తాయి 2 times. అక్కడ 2 times రివిజన్ చేస్తారు, రాస్తారు. ఆ 2 times రివిజన్ చేసి రాసే టైంకి మీ దగ్గర కీవర్డ్ ఓరియంటెడ్ క్విక్ రివిజన్ టేబుల్స్ ఉంటాయి. అప్పుడు మీకు ఫస్ట్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు హాఫ్ డే పడుతుంది, ఆ మొత్తం 150 marks. సెకండ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు 1 hour పడుతుంది. అండ్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంకా అసలు మీకు టైమే పట్టదు, డైరెక్ట్ నిద్ర లేపడిగినా రాస్తారు. అందుకే ఈరోజు ఈవినింగ్ వరకు, మార్నింగ్ వరకు చదువుకుంది, ఆఫ్టర్నూన్ వరకు చదువుకుంది వచ్చి రాస్తే అప్పటి వరకు గుర్తుంది, అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అదే ఈవినింగ్ వరకు అయిపోయింది, మొత్తం చదివేస్తాం, నిద్రపోయాం, పొద్దున్న లేవగానే 4కి రాయాలి అంటే అప్పుడు బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఎక్కువ అవుతుంది. అంటే గుర్తుపెట్టుకోవాలి, అరే నిద్ర లేపడిగినా ఆన్సర్ చేయాలంటారు, ఆ పరిస్థితి అప్పుడు నిజంగా ఉంటుంది. రియలిస్టిక్గా అది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది. అంటే ముందు రోజు చదివింది మొత్తం అప్పటికప్పుడు లేవగానే సగం కూడా గుర్తుండదు. గుర్తులేని దాన్ని గుర్తు తెచ్చుకొని, అరే ఇది గుర్తులేదే, ఆ పాయింట్ మర్చిపోయాను, ఇది ఎందుకు రాయలేకపోయాను, సరిగ్గా ప్రజెంట్ చేయలేదు అనే యాక్చువల్ రియాలిటీ అనేది మనకు తెలుస్తుంది. అంటే మనం ఏమీ చదవకుండా ఆ రోజు అండ్ కంప్లీట్గా సుప్తావస్థలోకి వెళ్ళి తర్వాత లేచి రాస్తుంటే అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, రియల్ బ్రెయిన్ ఎక్సర్సైజ్, రియల్ స్పాంటేనిటీ అనేది కనిపిస్తుంది. అలాంటి కొన్ని చిన్న ట్రిక్స్ అనమాట. గుర్తుండట్లేదు, మనకి ఇన్ఫర్మేషన్ గుర్తుండట్లేదు అంటాం కదా, వాటన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు ఒక యావరేజ్ స్టూడెంట్. హార్డ్ వర్క్ విల్ బీట్ ఇంటెలిజెన్స్. ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. ఇంటెలిజెన్స్ వాడికి ఒక ఏకసంతాగ్రహి కన్నా హార్డ్ వర్కర్ ఏకసంతాగ్రహిని ఈజీగా బీట్ చేయగలుగుతాం. దిస్ ఈస్ మై రియలిస్టిక్ టెస్టిమనీ. మీరు కావాలంటే ఎన్నైనా చూడండి. సో మనము హార్డ్ వర్క్ అనేది ఇక్కడ ఏముంది, కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంది, రోజు రీరైటింగ్ మీద డిపెండ్ అయి ఉంది, అండ్ ఫైనల్గా ప్రతి టెస్ట్ రాయడం మీద డిపెండ్ అయి ఉంది. ఇవి చేస్తే చాలు, రైట్? సో దిస్ ఈజ్ వాట్ అవర్ ఎవాల్యుయేషన్. అందు గురించి మీరు మీకు ఇచ్చిన పోర్టల్లో దాన్ని ఇంకా రేపు ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని అప్లోడ్ చేస్తే నాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, ఈ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది మీకు అప్లోడే వస్తుంది. ఇది ఒక్కొక్క పేజీకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ప్లీజ్ కమ్ అండ్ మీట్ అస్ ఆన్ ఎనీ సాటర్డే. ఓకే, 99% నేను ఆఫ్టర్నూన్స్ ఇక్కడే ఉంటున్నాను అండ్ సాటర్డేస్ ఇక్కడే ఉన్నా. బట్ మా మెంటర్స్ చాలామంది ఉన్నా సరే మీరు అవైలబుల్ ఉండాలని అంటే డెఫినెట్లీ నేనే అవైలబుల్ ఉంటాను, వాళ్ళు ఉంటారు, ఈవెన్ ఐఎమ్ ఆల్సో హియర్ చాలామంది, అండ్ ఫ్యాకల్టీస్ ఆర్ ఆల్సో హియర్.
సో మీరు ఎప్పుడైనా రండి, మీ చేత ర్యాంక్ కొట్టించడమే మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇప్పుడు ఇదంతా మీకు పోర్టల్లో షార్ట్ హ్యాండ్ మెటీరియల్ ఉంది, అండ్ నెక్స్ట్ మోడల్ ఆన్సర్స్ ఉన్నాయి, అది కాకుండా కీవర్డ్ టేబుల్ ఉంది. ఈ కీవర్డ్ టేబుల్ ఈజ్ ఎన్ ఓరియంటేషన్. ఎవ్రీడే ఆ జ్యూస్ ఫీడింగ్ కూడా చేయమంటే అది చేయడానికి ఇంకొంచెం ఎక్స్ట్రా బర్డెన్ తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం. ఆ కీవర్డ్ టేబుల్ కూడా చేసి ఇచ్చి వాల్యూ ఎడిషన్ చేసుకోండి అని ఇస్తాం. అది కూడా మీరు ఒక జిరాక్స్ తీసేసుకొని వాల్యూ ఎడిషన్ చేసి పెట్టేసుకోవచ్చు. ఎగ్జామ్కి వచ్చే ముందు ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్కి రివిజన్ చేసుకుని వచ్చేయండి, రాసేయండి. రైట్, ఆల్ ది బెస్ట్.